ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు ఇన్స్టెంట్ బటర్ మిల్క్ మసాలాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. 1 మంత్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి ఉంచుకున్నారంటే ఒక స్పూన్ కలుపుకొని చక్కగా ఇంట్లో అందరికీ సరిపడేంత మజ్జిగని రెడీ చేసుకోవచ్చండి. వేసవకాలం వచ్చేసింది కదండి. అప్పుడే మార్చ్ 1st, 2nd వీక్లోనే ఇంత ఎండగా ఉందంటే ఇంకా ముందుకు వెళ్తే ఎంత ఎండలు పెరిగిపోతాయో కదా. సో ఇలాంటి ఎండాకాలంలోని ఏదో ఒకటి చల్లగా తాగాలనిపిస్తుంది కదా. చక్కగా ఈ మసాలాను వేసుకుని మజ్జిగ తాగారంటే కడుపులో చల్లగా ఉంటుంది. డైట్లో ఉన్నవారైతే రోజు 2 గ్లాసులు మజ్జిగ తాగండి. వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. మీకు డైజెషన్ కాంప్లికేషన్స్ ఉన్నా అన్నీ క్లియర్ అయిపోతాయి. ముందుగా దీనికోసం 1 కప్పు వరకు పుదీనా, 1 కప్పు వరకు కరివేపాకుని తీసుకుని చక్కగా ఆకులన్నీ ఇలా తీసేసి నీట్గా కడుక్కొని దేనికదే ఇలా సపరేట్గా కిచెన్ టవల్ పైన వేసుకుని అలా రూమ్ టెంపరేచర్కి ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండి ఇలా డ్రైగా రెడీ అవుతుంది. దీంట్లో మాయిశ్చర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఇలా ఉండగానే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని రెడీ చేసుకున్న కరివేపాకుని వేసుకుని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెడీ చేసుకున్న పుదీనాను కూడా వేసుకొని ఇంకో 3 మినిట్స్ పాటు వేగించుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోవాలండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే 1 మంత్ కూడా బయట పెట్టుకున్నా కూడా అస్సలు పాడవకుండా అలాగే ఉంటుంది. మధ్యలో ఒక్కొక్క ఆకుని ఇలా పట్టుకొని చూసుకున్నారంటే ఇలా బ్రేక్ అయితే సరిపోతుందండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈసారి సేమ్ ప్యాన్లోనే ఏ కప్పుతో అయితే కొలతను తీసుకుంటున్నానో దానికి 3/4 కప్ వరకు జీలకర్ర, 3/4 కప్ వరకు ధనియాలని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇది ఇలా వేగడానికి టైం అనేది పడుతుందండి. ఈసారి 4 ఇంచుల వరకు సొంటిని తీసుకొని చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకుని వేసుకోండి. సొంటి డైజెషన్కి బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఈసారి 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఈసారి దీంట్లోకి 2 స్పూన్ల వరకు వామును వేసుకోండి. వేసే బయట అయితే మిస్ అయిపోయిందండి. 2 స్పూన్స్ వామ్ అయితే వేసేసుకోండి. ఈసారి ఆల్రెడీ చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకుని దంచుకున్న సొంటి పొడిని 1 స్పూన్నర వరకు మిరియాలని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒకసారి నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతటిని డిస్క్రిప్షన్లో రాస్తానండి, ఒకసారి చూసేయండి. చూసారు కదా, ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చి ఇల్లంతా చక్కటి పరిమళం వచ్చేస్తుందండి. వాము, జీలకర్ర, ధనియాలు వేగేసరికి అలా చక్కగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ పైన వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి 1/2 స్పూన్ వరకు ఇంగువ, 1 పెద్ద స్పూన్తో ఆమ్చూర్ పౌడర్, 1 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఈ వేడిలో కలుపుకుంటే దాంట్లో ఏదైనా మాయిశ్చర్ ఉంటే పోతుంది. ఆల్రెడీ రెడీ చేసుకున్న కరివేపాకును కూడా దీంట్లో వేసేసుకోండి. ఈసారి 2 స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని చక్కగా అలా వేడిలో అలా కలిపేసుకున్నారంటే ఈసారి దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, మన పౌడర్ అనేది చక్కగా ఈ గ్రీన్ కలర్లో ఇలా రెడీ అవుతుందండి. దీన్ని మనము 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చక్కగా మజ్జిగలోని ఇలా 1/2 స్పూన్ ఈ పొడి కలిపిచ్చారంటే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చేస్తుందండి. సాల్ట్ సరిపోకపోతే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చక్కగా పెరుగుని తీసుకొని పెరుగులోని కొంచెం అంటే నేను 1 గ్లాస్ కలుపుతున్నాను కాబట్టి దానికి 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. మీ టేస్ట్కి అనుగుణంగా మీరు వేసుకొని ఇలా చక్కగా కవ్వంతో నేను చూపిస్తున్నట్టుగా చిలుక్కొని మజ్జిగలాగా రెడీ చేసుకోండి. చల్లటి పెరుగు వేసుకుని నార్మల్ వాటర్ వేసుకోండి. కూలింగ్ని అడ్జస్ట్ చేస్తూ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సాల్ట్ సరిపోకపోతే తప్పకుండా అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కసారి తాగారంటే అస్సలు వదలరండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంటికి వచ్చిన గెస్ట్లకి కూడా చాలా బాగా నచ్చిందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సర్వ్ చేసేటప్పుడు కొత్తిమీరని కానీ కరివేపాకుని కానీ వేసుకొని సర్వ్ చేయండి. మరీ స్పైసీ లవర్స్ అయితే కొంచెం పచ్చిమిరపకాయని కూడా 5 మినిట్స్ వేసి మజ్జిగలో ఉంచి వడకట్టేసుకొని అప్పుడు సర్వ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీగా బటర్ మిల్క్ మసాలా రెడీ.